2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచిగా ఉండబోతోంది ఈ వారం అనేది. సప్తమంలో సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పంచమాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉండటం మూలంగా మీకు లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాట రాశిలో నిజపడ్డాడు. కర్కాట రాశిలో కుజుడికి బలముంటు తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై సుబ్రహ్మణ్యాష్టకం అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.